గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు ఇందిరా ఎర్రా. నా ఏజ్ వచ్చి 55 ఇయర్స్. మేమంతా కూడా న్యూజిలాండ్లో ఉంటాము. నాకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో డయాగ్నోజ్ అయింది. బట్ నేను ఇమీడియట్లీ ఇండియాకి వచ్చేయాలని డిసైడ్ చేసుకొని ఇమీడియట్లీ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి కానీ అసలు ఏం తెలీదు. మా సిస్టర్ మాధవి తను ఒకప్పుడు ఇక్కడ అపోలోలో చేసేవారు. తన ద్వారా ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఎక్కడా కూడా డిలే లేదు. 28న వస్తే 29th నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అసలు నేను వచ్చిన కండిషను అసలు ఊపిరి పీల్చుకోలేని స్టేజ్లో వచ్చాను. అండ్ ఇక్కడైతే అసలు డిలే అనేది లేదు. అండ్ ఆ డిలే టైంలో నా కొలీగ్స్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ. అందువల్ల అది చూసి నాకు ట్రీట్మెంట్ అంటే ఇంక ఇండియా తప్ప ఇంకా వేరే ఏ కంట్రీ లేదు అని అనిపిస్తుంది. అండ్ డాక్టర్స్ గురించి చెప్పాలంటే అసలు ఇంకా వాళ్ళు డాక్టర్సా లేకపోతే యాక్చువల్లీ ఇది నాకు ఒక దేవాలయంగా ఉంది. నిజం చెప్పాలంటే తిరుపతి ఎట్లాగో అపోలో హాస్పిటల్ అట్లా అనిపిస్తుంది నాకు. తిరుపతిలో కూడా జుట్టు సమర్పించుకుంటాము, ఇక్కడ కీమోతోటి పెద్ద తేడా ఏం లేదు. నాకు నిజంగా మరో జన్మ అంటే అందరికీ మరో జన్మనే ఇది. ఇలాంటి సర్వీస్ కానీ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మా సర్జన్ రాము గారు, అమ్మ నాకంటే అందరూ చిన్నవాళ్ళే. నా టీమ్ ఆఫ్ డాక్టర్స్ రాము గారు కానీ, తర్వాత మధు గారు, తర్వాత ఇంకా శ్రీనాథ్ భారద్వాజ్ గారు, కీమో డాక్టర్ గారు. ఏం చెప్పాలి వీళ్ళ గురించి, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. అజయ్ చాణక్య గారు, వీళ్ళందరూ. అండ్ ఏంజల్ లాంటి నర్సులు, అసలు వాళ్ళ సేవలు, చిన్న పిల్లలు అసలు ఎంత అసలు రాత్రి పగలు వాళ్ళ సేవలు. అండ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అసలు ఎవ్వరు కూడా ఇంత కూడా అసహించుకునే అసలు కోపం అనేది నేను చూడలేదు. అసలు వెయిటింగ్ లేదు, కోపం లేదు. ఇలాంటి ప్లేస్ అసలు నిజంగా మనము కారణ జన్ములం ఇండియాలో పుట్టడం అనేది నిజంగా అదృష్టంగా భావించాలి. ఇండియా నిజంగా పుణ్యభూమి. అండ్ నాది 3rd స్టేజ్ అండ్ డయాగ్నోస్ చేసిన తర్వాత కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో అన్ని మెడిసిన్స్ టైంకి వేసుకోవడము, చేయడము, కీమో యొక్క సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ సెకండ్ టైం సర్జరీ, ఇవన్నీ తట్టుకోవడము ఆ డాక్టర్స్ యొక్క ఇది వల్లనే. ఈ సర్జరీలు ఇవన్నీ కూడాను. అండ్ బికాజ్ అపోలో హాస్పిటల్ వల్ల ఈరోజు నేను బతికాను. థ్యాంక్ యూ సో మచ్.